ఎందుకంటే ప్రపంచం మారుతా ఉంది. ఈ రోజు ఇంటర్నెట్ ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. కొన్ని లక్షల మంది మహిళలు ఈ రోజు వ్యాపారవేత్తలుగా తయారైనరు అంటే దానికి కారణం ఇంటర్నెట్. మీరు ఇంట్లో చేసే పనిని కూడా మీరు ఇంటర్నెట్ ద్వారా దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని మీ కుటుంబాన్నే కాకుండా మీకు కూడా పేరు తెచ్చే విధంగా గౌరవం ప్లస్ మనీ సంపద రెండు కూడా వచ్చే విధంగా కొన్ని లక్షల మంది మహిళలు ఈ రోజు కొత్త టెక్నాలజీని అలవర్చుకున్నారు. దాని ద్వారా వ్యాపారాలు చేస్తా ఉన్నారు. ఆ వ్యాపారాల ద్వారా ఎన్నో కుటుంబాలు నిలబడతా ఉన్నాయి. ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతా ఉంది. కాబట్టి మీరు చేయలేనిది ఏమీ లేదు, చేయాలని సంకల్పం ఉండాలి. కాబట్టి టీచర్లుగా కూడా మీరందరూ కూడా చాలా చేయవచ్చు. రిటైర్డ్ టీచర్లు ఇంకా చాలా నాకు తెలిసిన టీచర్లు కొంతమంది రిటైర్ అయినా కూడా మళ్ళీ ఆ స్కూల్స్కి వెళ్ళి చెప్తా ఉన్నారు ఇంటి పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలకి. ఆ పని మనం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా పాఠశాలల్లో ఇంకా ఫుల్ స్ట్రెంత్ టీచర్లు రాలే, అక్కడ లోపాలు కూడా ఉన్నాయి. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను వేరే దృష్టితో మేము చూస్తా ఉన్నాం. గతంలో లాగా కాదు. మహిళలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయాలి, మహిళకు సమున్నతమైన స్థానం ఇవ్వాలి, మహిళకు గౌరవంతో కూడిన బాధ్యతను ఇవ్వాలి. అందుకే మా మేయర్ గారి మీద కూడా చాలా పెద్ద బాధ్యతలు మేము పెడుతున్నాం. ఈ మహానగరాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా చూసుకునే ఒక పెద్ద బాధ్యత మా గుమ్మల మమత గారి మీద కూడా మేము పెడుతున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒకసారి కలుసుకునే బదులు ప్రతి నెలకు ఒకసారి కలుసుకునే ఏర్పాటు మీరు చేసుకోండి. ఒకవేళ మీ PRTU అధ్యక్షులు ఒప్పుకోకుంటే మీరే PRTU ఉమెన్ సెల్ ప్రారంభించి ఆ కార్యక్రమాలు మీరే చేసుకోండి. ఉంది అంటే ఆ కార్యక్రమాలు చెప్తా ఉన్నా, వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆట విడుపు కూడా అవసరం. సమాజం మారుతా ఉంది, ఫ్రీడమ్ వస్తా ఉంది. ఆ ఫ్రీడమ్ పాజిటివ్ దిశగా మనం తీసుకుపోవాలి.